శ్రీకాకుళం పట్టణంలోని బలగ నాగావళి నది ఒడ్డున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఈ కాలభైరవ అంటే అర్థం భయానికి అతీతుడు లేదా భయాన్ని నశింపజేసేవాడు అని అర్థం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్గశిర బహుళాష్టమికి 8 రోజుల ముందు నుండి కాలభైరవ నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. ఈ నవరాత్రి మహోత్సవాల్లో కాలభైరవ మాలధారణ కూడా చేస్తారు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర బహుళ అష్టమికి 8 రోజుల ముందు కాలభైరవ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో కాలభైరవ మాల దీక్ష తీసుకోవడం కూడా చాలామంది భక్తులు చేస్తూ ఉంటారు. ఈ 9 రోజుల పాటు కాలభైరవ స్వామి దీక్ష తీసుకున్న భక్తులు నీలం రంగుల దుస్తులు ధరిస్తారు. మెడలో రుద్రాక్షమాలలు ధరించి 9 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ నిత్యం దైవనామస్మరణ చేస్తూ 9 రోజుల పాటు దీక్షను చేస్తారు. శ్రీ బాలాత్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో మార్గశిర బహుళాష్టమి నాడు స్వామివారి కాలభైరవ జయంతి వేడుకలు జరపడం వల్ల ఆ కాలభైరవ యొక్క అష్టమి చాలా సర్వులకి రక్షిస్తుంది. కలియుగంలో కాలభైరవ రక్షక పురుషుడిగా ఉంటున్నాడు కాబట్టి, రక్షక శక్తిగా ఉంటున్నాడు కాబట్టి, సర్వులకి క్షేత్రంలో ఈ దేహాన్ని క్షేత్రమైతే ఈ క్షేత్రానికి పాలకుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన యొక్క నవరాత్రులు విశేషంగా చేసుకోవడం అవసరం. అందులో భక్తులందరికీ కూడా, శ్రద్ధాండులందరికీ కూడా ఇక్కడ రేపు అనగా పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి నాడు ఉదయాన్నే ప్రాతకాలంలోనే నవరాత్రుల దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఈ దీక్షలో పాల్గొవలసిన అందరూ కూడా నీలం బట్టలు ధరించాలి. నీలం వర్ణంతో ఉండే బట్టలు స్వామివారి ప్రీతి. రుద్రాక్షమాలను తీసుకొని రావాలి. రుద్రాక్షమాల నీలము వర్ణ వస్త్రాలతో స్వామివారికి విశేషంగా దీక్ష ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ కాలభైరవ అష్టకాన్ని, త్రేక్షర దృష్ట కాలభైరవ అష్టకాన్ని ఉపదేశం చేస్తూ 9 రోజులు కూడా దీక్ష ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ భైరవ యొక్క మాలని దీక్షను తీసుకోండి. రేపు ఉదయం దత్త పౌర్ణమి, అదేవిధంగా మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. కాలభైరవ అష్టం వరకు కూడా మనం అంటే 23వ తేదీ వరకు కూడా నవరాత్రి కార్యక్రమం చేసుకుంటున్నాం. విశేషంగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాలభైరవుడి దీక్ష సర్వ జగత్ రక్ష, ఇది ఒక్కటి గమనిస్తే చాలా మంచిది. అందరికీ తెలియని దీక్ష ఇది. ఇప్పుడు కొద్ది మందిలోనే పరిచయమైన ఈ దీక్ష అందరూ తెలుసుకొని అందరూ ఆచరిస్తారని మీరు ఇంటిల్లో కూడా చేసుకోవచ్చండి. మా వరకు రానవసరం లేదు. భక్తియుక్తంగా భైరవుడు యొక్క ఫోటో పెట్టి, స్వర్ణాకృష్ణ భైరవ ఫోటో చిత్రపటం పెట్టి భక్తిపూర్వకంగా భైరవుడే మీకు గురువని భావించి ఆయన పాదాల దగ్గర రుద్రాక్షమాలు పెట్టి, పాలల్లో నుంచి రుద్రాక్షమాలు పెట్టి ఆ మాలను ధరించి, నీలం వస్త్రాన్ని ధరించి రోజు కూడా స్వామివారి కూష్మాండ దీపము, నారికేల దీపం వెలిగించి కాలభైరవ అష్టకము రోజు చదువుకున్నట్లయితే ఆ దీక్ష పూర్ణత ఇస్తారు. సర్వరక్షగా ఆయన నిలబడతాడు. కాబట్టి అందరూ కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా భైరవుడి యొక్క దీక్ష చేయండి. కలియుగంలో భైరవుడి దీక్ష చాలా అవసరం. భైరవుడి రక్షణ చాలా అవసరం. కాబట్టి అందరూ వినియోగించుకోండి. సర్వేజన సుఖంగా ఉంటుంది. గ్రహదోష పరిష్కారార్థం పూజించే దైవం శ్రీ కాలభైరవ స్వామి. పరమేశ్వరుని యొక్క అద్భుతమైన రూపం శ్రీ కాలభైరవ స్వామి. అలాంటి శివుని యొక్క ఉగ్రరూపమైన కాలభైరవ స్వామిని కాశీక్షేత్ర పాలకుడుగా మనం జీవితంలో గొప్పగా జీవించకపోవచ్చు, కానీ చావు అనేది గొప్పగా పాపాలన్నీ హరించిపోయే విధంగా మనం చనిపోయి ముక్తిని పొందుతామని హిందువుల యొక్క నమ్మకం. అలాంటి ముక్తిని ప్రసాదించేవాడే ఈ కాలభైరవ స్వామి. అటువంటి ఈ కాలభైరవ స్వామి యొక్క మాలధారంతో మనలో ఉన్న చెడును అనే పాపాలు తొలగిపోయి గ్రహదోషాలు మరియు చెడు కర్మల నుండి విముక్తి పొందుతామని ఆలయ అర్చకులు గణేష్ గారు లోకల్ 18కు తెలియజేశారు.